ప్రాంతము రైతు ఆధారిత ప్రాంతం. ఇవాళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది రైతుల ద్వారా పండించిన పంటలు క్రయ విక్రయాలకి అగ్రికల్చర్ మార్కెట్కి వస్తాయి. మెయిన్ రోల్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీదే ఉంటుంది. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో దిగుమతి శాఖలో దాదాపు 500 మంది సభ్యులు ఉన్నారు. అంటే రైతులు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించకపోయినా పైనున్న మార్కెట్ ద్వారా మా వ్యాపారస్తులు అంటే ఎగుమతి శాఖ కొనుగోలుదారులు కొని వాటిని ఇతర రాష్ట్రాలకు కానీ అవసరమైతే బయట దేశాలకు కూడా పంపించేటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి సందర్భంలో కొన్ని సమస్యలు తలెత్తుంది. ఎందుకంటే రైతు పండించిన పంటకి ఒక్కోసారి పైన మార్కెట్ డిమాండ్ అండ్ మీట్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి పైన అవసరాలు ఇక్కడ పంట ఈ రెండింటికి మ్యాచ్ కానప్పుడు సమతుల్యం పాటించినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుంది. రైతు పండించిన పంటకి నాకు గిట్టుబాటు ధర ఎందుకు అంటాడు. పైన బయ్యర్ లేనప్పుడు మేము ఏం చేయలేవు. అటువంటిప్పుడు మేము అందరం రైతులకు కానీ ప్రభుత్వంతో కానీ చర్చలు జరిపి ఎవరు కూడా అలజడి సృష్టించకుండా వాస్తవాన్ని పరిశీలన చేసుకొని మార్కెట్ ని సజావుగా నడపడంలో వర్తక సంఘం కీలక బాధ్యత వహించింది. అలాగే కార్మిక వ్యవస్థ వాళ్ళ రేట్ల పెంపుదల విషయంలో కానివ్వండి, పని విధానంలో కానివ్వండి, చేంబర్ ఆఫ్ కామర్స్ అత్యంత ప్రాముఖ్యంగా వ్యవహరిస్తుంది. ఈ విధంగా చట్టానికి, ప్రజలకి, ప్రభుత్వానికి, రైతులకి, కార్మికులకి, కర్షకులకి వారధిగా సారథిగా ఇక్కడ చేంబర్ ఆఫ్ కామర్స్ నిలబడింది.